ఈరోజు మా వాళ్ళందరూ చెప్పినట్టు జూనియర్ ఎన్టీఆర్ విషయం కూడా చెప్పాలి. ఈరోజు బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా రాష్ట్రంలో బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ రాజకీయ సునామీ సృష్టించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే 25 సంవత్సరాల కుర్రవాడు బ్రహ్మాండంగా ముందుకు పోయి రాష్ట్రాన్ని మొత్తం ఒక కుదుపు కుదిపాడు. కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళ దిష్టి మన జూనియర్ పైన పడింది, అందుకనే యాక్సిడెంట్ అయింది. మీ అందరి అభిమానంతో మళ్ళా ఎన్టీఆర్ కోలుకుంటున్నాడు. తొందరలోనే మీ ముందుకు వచ్చేదని ప్రయత్నం చేస్తాడు. అయితే అతని మనసంతా మీ మీదనే ఉంది. నేను ఒకటే చెప్పాను, తొందర పడద్దు, నీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు వచ్చి మళ్ళా ఆరోగ్యం చెడగొట్టుకుంటే సమస్యలు వస్తాయి. డాక్టర్ల అడ్వైస్ పైన పనిచేయమన్నాను, అది కూడా ఆలోచిస్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మీరు చూస్తే వైద్య శాఖలో కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా సానుకూలంగా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు మీరు చూస్తే ఏవైతే కాంట్రాక్టర్ లెక్చర్లు కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నాను, పాలమూరు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటాం. ప్రతి ఒక్క గ్రామానికి త్రాగునీరు ఇచ్చి చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు పూర్తిగా త్రాగునీటి సమస్య లేకుండా ఈ జిల్లాను పరిష్కారం చేస్తాం. మహబూబ్నగర్ జిల్లాకి రామన్పాడు నుంచి నీళ్లు తీసుకొచ్చి పెడితే ఈ చేతగాని కాంగ్రెస్ నాయకుల వల్ల 15 రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తా ఉంది. అవసరమైతే ఇంకొక పైప్ లైన్ తేవచ్చు, అది కూడా తేలేకపోయారు. డిస్ట్రిబ్యూషన్ లైన్ వేయలేకపోయారు. చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ పరిష్కారం చేస్తాం. అయితే ఇవన్నిటికీ పరిష్కారం కావాలంటే రాజకీయ పరిష్కారం కావాలి. 2009లో 6 రోజులు జరిగే ఎన్నికల్లో తెలంగాణ మొత్తం, మహబూబ్నగర్ జిల్లా మొత్తం 14 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు మహాకూటమి అభ్యర్థులే గెలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈరోజు తెరాస అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు పోటీ చేస్తున్నాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ జిల్లాను ఆదుకోవడానికి వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే నాకు కూడా కొంత బలం, ఆయన ఉంటారు, నేను ఉంటాం. ఈ జిల్లా పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఒక పక్క మహబూబ్నగర్ ఎంపీగా చంద్రశేఖరరావుని గెలిపించడం, ఇంకో పక్క నాగర్ కర్నూలు ఎంపీ. మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని పెట్టారో అర్థం చేసుకోవాలి. ప్రధానమంత్రి విశ్వాస తీర్మానం పెడితే మేమందరూ వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకుంటే డబ్బులకు అమ్ముడు పోయిన వ్యక్తి కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇచ్చి పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయించారు. పార్టీ అతన్ని సస్పెండ్ చేశాం. సస్పెండ్ చేయడమే కాదు, పదవి నుంచి కూడా తీసేశాం. అలాంటి వ్యక్తిని తీసుకుపోయి నాగర్ కర్నూలు ఎంపీగా పెట్టారు. నేను ఇక్కడ బాలరాజు గారు ఉన్నారు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి అభ్యర్థి. మొన్న నేను తిరిగాను. అలాంటి అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టారు. తెరాస అభ్యర్థి కారు గుర్తు, అతన్ని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. తమలో అదే మరిగా ఇక్కడ అసెంబ్లీకి మహబూబ్నగర్కి ఇబ్రాహీంని పెట్టారు. ఉత్సాహవంతుడు. తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా పూర్తిగా సహకరించాలి. అందుకని మొట్టమొదటిసారిగా ఒక మైనారిటీకి ఇచ్చారు కాబట్టి మైనారిటీ ఓటు ఒక్కటి పోకుండా పూర్తిగా ఇబ్రాహీం కేసి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కథ మీకు తెలుసు, ఒక అవినీతి పరుడు, పనికిరాని వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఓటు వేయకుండా ఒక యువకుడు, ఉత్సాహవంతుడు ఓటు వేయండి, మహబూబ్నగర్ టౌన్ బాగుపడుతుంది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరిస్తాం. ఇంకొక విషయం కూడా చెప్పాలి, 27 సంవత్సరాలుగా ఉన్నటువంటి పి చంద్రశేఖర్ గారికి సీట్ రాకపోయినా ఆయన ఒకే మాట చెప్పాడు, మీ నిర్ణయం నేను ఒప్పుకుంటాను అని ఒక మాట చెప్పి ఎంత హుందాగా ప్రవర్తించారంటే రాజకీయాల్లోనే ఆశ్చర్యం కలిగించే విధంగా ఆయన ప్రవర్తించి ఈరోజు పూర్తిగా సహకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ ఆలోచించలేదు. వారి భవిష్యత్తు ఏం చేయాలో, వారిని ఎట్లా ప్రోత్సహించాలో, రాజకీయంగా ఎట్లా కాపాడుకోవాలో నేను కాపాడుకుంటాను. అదే మరిగా
ఈ రోజు మీరు చూస్తే ఎర్రా చంద్రశేఖర్ గారు జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన కూడా మంచి మెజారిటీతో గెలిపించుకోవాలి, అది కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అదే మరిగా మన గౌడ్ గారు, శ్రీధర్ గౌడ్ గారు మక్తల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన్ని కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో కారు గుర్తుకేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఎల్లారెడ్డి గారు పెద్ద మనిషి, చాలా ఉత్సాహవంతుడు. ఆయన ఈరోజు చూస్తే అజాత శత్రువు, ఎవ్వరికి చెడ్డ చేసేరుగుడు, అందరూ ఆయన కావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా నారాయణపేట ఎమ్మెల్యేగా మళ్ళీ ఎల్లారెడ్డి గెలుస్తారు, నాకు అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు. రేపు జరిగే ఎన్నికలు నాకేమాత్రం అనుమానం లేదు. కొడంగల్ నియోజకవర్గంలో అప్పుడే ప్రకంపనలు ప్రారంభమై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిత్తుగా ఓడించి రేవంత్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. ఆ విధంగా బాగా ఆయన పనిచేస్తున్నారు. ఇంకా జనార్దన్ రెడ్డి గారిని అసెంబ్లీ పులిని గురించి చెప్పక్కర్లేదు. అసెంబ్లీ టైగరు, జిల్లాలో ఎన్నో కార్యక్రమాల్లో ముందుకు పోయారు, బ్రహ్మాండంగా పోరాడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గుండెల్లో ఎవరైనా నిద్రపోయారంటే, రైళ్లు పరిగెత్తించారంటే అది మన జనార్దన్ రెడ్డి గారు చేశారు. అలాంటి వ్యక్తి మళ్లీ రావాలి, అసెంబ్లీలో ఉండాలి. రాజశేఖర్ రెడ్డిని, రోసేని ఎప్పుడు కూడా వాళ్ళ కళల్లో కూడా కనపడుతూ వాళ్ళు నిద్రపోనికుండా చేసే వ్యక్తి మన జనార్దన్ రెడ్డి గారు. ఆయనే గెలిపించాలి. అదే మరిగా ఈరోజు షాద్ నగర్ లో అంజయ్య గారు పోరాడుతున్నారు, ఫైట్ చేస్తున్నాడు. ఒక మంచి వ్యక్తి, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి. అంజయ్యని గెలిపించి నీతి నిజాయితీకి ఓటేసి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. షాద్ నగర్ ఒక మంచి ప్రాంతం, పక్కనే ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చింది. అదే మరిగా మీరు చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇప్పుడే మా తమ్ముళ్ళు అడిగారు, నేను ఒకటే చెప్తున్నాను, పాలమూరు జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో జూనియర్ కాలేజీ పెడతాం. ఇంజనీరింగ్ కాలేజీలు చాలా వచ్చాయి, మెడికల్ కాలేజీలు వచ్చాయి. నేను ఒకటే హామీ ఇచ్చేది, 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాం. ఆ ఉద్యోగాలు ఎక్కువ పాలమూరు జిల్లాలో వస్తాయి. హైదరాబాద్ కి ఒక సెటిలైట్ టౌన్షిప్ లో మహబూబ్నగర్ జిల్లాని, షాద్ నగర్ ని ఇవన్నీ అభివృద్ధి చేసి ముందుకు పోతాం. ఇకపోతే రాములు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆయన ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. అచ్చంపేటలో తప్పకుండా గెలిచే అభ్యర్థి, మంచి మెజారిటీ గెలుస్తారు, అనుమానం లేదు. మీరు కూడా నిండు మనసుతో ఆయన్ని ఆశీర్వదించి ముందుకు పంపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా అభ్యర్థులు మీరు చూశారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీ కర్తవ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో అందరు అభ్యర్థుల్ని, మహాకూటమి అభ్యర్థుల్ని 100% గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేస్తూ 6 రోజులు మీరు కష్టపడండి, మిగిలింది మాకు వదిలిపెట్టండి, ఏం చేయాలో అన్ని చేస్తామని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తూ ఈ రోజు బ్రహ్మాండంగా ఒక చరిత్ర సృష్టించారు. అంత మంచి చరిత్ర సృష్టించిన మిమ్మల్ని పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై మహాకూటమి. అందరికీ